హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ పాలిటీలో భాగంగా మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ అయినటువంటి చారిత్రక నేపథ్యం, రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం అనేటువంటి టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో మన ఛానల్లో పార్ట్స్ వైజ్గా అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలాగే పార్ట్ 6 వరకు ఆ టాపిక్ సంబంధించి వీడియోస్ చేయడం జరిగింది. దాన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. సో ఒకసారి మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి ప్లేలిస్ట్లో అయినా చూసినట్లయితే అక్కడ ఇండియన్ పాలిటీ క్లాసెస్ ఇన్ తెలుగు అనేటువంటి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో మనకు వరుసగా చాప్టర్ వైజ్గా అయితే క్లాస్ చెప్పడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా అంటే చారిత్రక నేపథ్యంలో భాగంగా క్యాబినెట్ మిషన్ యొక్క తాత్కాలిక మంత్రిమండలి, ఓకేనా, 1946లో ఉన్నటువంటి తాత్కాలిక మంత్రిమండలి ఉన్నటువంటి సభ్యుల పేర్లు అయితే డిస్కస్ చేద్దాం. సో అక్కడ మనకు 2 టేబుల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి తాత్కాలిక మంత్రిమండలి, అలాగే మొట్టమొదటిసారిగా క్యాబినెట్ మిషన్లో మంత్రిమండలి. సో ఈ 2 టేబుల్స్ ఈ క్లాస్లో మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. సో దీని నుంచి కూడా మనకు బిట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో కాబట్టి సపరేట్గా ఒక క్లాస్ చేయడం జరుగుతుంది కాబట్టి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే తాత్కాలిక మంత్రిమండలి. సో క్యాబినెట్ మిషన్లో తాత్కాలిక మంత్రిమండలి 1946లో అయితే కనుక ఏర్పడడం జరిగిందనమాట. సో తాత్కాలిక మంత్రిమండలిలో టోటల్గా 14 మంది అయితే ఉండడం జరిగింది. సో వారి యొక్క పేర్లు అలాగే వారు ఏ శాఖకి ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టిన సరిపోతుంది అన్నమాట. సో ఖచ్చితంగా గుర్తుపెట్టినటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ గారు, ఓకేనా. జవహర్ లాల్ నెహ్రూ గారు సో విదేశీ వ్యవహారాలకు అలాగే కామన్వెల్త్ సంబంధాలకు చైర్మన్గా ఉండడం జరిగిందనమాట, ఓకేనా. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్, హోంశాఖ, సమాచార ప్రసారాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్, ఆహార మరియు వ్యవసాయ శాఖ, ఆహార మరియు వ్యవసాయ శాఖకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి జాన్ మతాయ్, పరిశ్రమలు మరియు పంపిణీకి సంబంధించి. నెక్స్ట్ బాబు జగజ్జీవనరావు, కార్మిక శాఖకు సంబంధించి ఈయన ఉండడం జరిగింది. నెక్స్ట్ సిహెచ్ బాబా వచ్చేసి గనులు మరియు విద్యుత్ శాఖకు సంబంధించి. నెక్స్ట్ సర్దార్ బల్దేవ్ సింగ్, రక్షణ శాఖకు సంబంధించి సర్దార్ బల్దేవ్ సింగ్, ఓకే. నెక్స్ట్ లియాఖత్ అలీ ఖాన్, ఆర్థిక శాఖ, ఓకేనా. ఇక్కడ చూడండి అలీ ఖాన్లో ఆ ఉంది, ఆర్థిక శాఖలో ఆ ఉంది, జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే, ఓకేనా. నెక్స్ట్ అబ్దుల్ రాబ్ నిస్తార్, తపాలా మరియు వాయు శాఖ, ఓకే. నెక్స్ట్ సి రాజగోపాలాచారి గారు విద్య మరియు కళలకు సంబంధించి. నెక్స్ట్ అసఫ్ అలీ వచ్చేసి రైల్వేలు మరియు రవాణా శాఖకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఐఐ చుండ్రీగర్ వాణిజ్య శాఖ. నెక్స్ట్ గజ్నాఫర్ అలీ ఖాన్ వచ్చేసి ఆరోగ్య శాఖకు సంబంధించి, ఆరోగ్య శాఖ. నెక్స్ట్ జోగిందర్ నాథ్ మండల్ వచ్చేసి న్యాయశాఖకు సంబంధించి, ఓకేనా. సో వీరు తాత్కాలిక మంత్రిమండలి ఉన్నటువంటి సభ్యులు అన్నమాట, వారి యొక్క శాఖకు సంబంధించి, ఓకేనా. గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. సో ఒకవేళ అన్నీ పెట్టుకోలేకపోయినప్పటికీ కొన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో వాటిలో మెయిన్గా వచ్చేసి చూడండి, ఫస్ట్ వన్, అలాగే సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, నెక్స్ట్ వచ్చేసి 11th వన్, నెక్స్ట్ వచ్చేసి 7th వన్. సో ఆరోగ్య శాఖకు సంబంధించి, న్యాయశాఖకు సంబంధించి 10th. సో కనీసం వీటినైనా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఈ తాత్కాలిక మంత్రిమండలి ఉన్నటువంటి సభ్యుల పేర్లు అన్నమాట.
సో నెక్స్ట్ వచ్చేసి సో ఈ టేబుల్ వచ్చేసి మనకి ఈ టేబుల్ ఉన్నటువంటి వ్యక్తులు మనకి 1947లో ఏర్పడినటువంటి మంత్రి మండలిలో ఇక్కడ చూడండి 1947 మంత్రి మండలిలో సో మంత్రి మండలిలో ఉన్నటువంటి మనకి తొలి మంత్రులుగా చెప్పడం జరుగుతుంది. సో భారతదేశం యొక్క తొలి మంత్రులు సో ఇంతకుముందు చెప్పినటువంటి టేబుల్ వచ్చేసి మనకి తాత్కాలిక మంత్రి మండలి అండి, క్యాబినెట్ మిషన్లో తాత్కాలిక మంత్రి మండలి. సో వీళ్ళు తొలి మంత్రులు, ఓకేనా, పర్మనెంట్ మంత్రులు. అది 1946లో, ఇది 1947లో. సో డిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో అది వచ్చేసి మనకి 1946లో, ఇది 1947 గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ టేబుల్ అంటే ఇక్కడ కూడా మనకి ఈ మంత్రి మండలిలో కూడా మనకి 14 ప్రధానితో కలుపుకొని 14 మంది ఉండడం జరుగుతుంది. వారికి సపరేట్ శాఖలు కూడా ఇవ్వడం జరిగింది. సో వీటి మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ టాపిక్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి ప్రధానమంత్రి మరియు విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించి ప్రధానమంత్రిగా అలాగే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరు నిర్వహించారంటే జవహర్ లాల్ నెహ్రూ గారు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఉప ప్రధాని హోంశాఖగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 2 టేబుల్స్ని కంపేర్ చేసుకొని చదవండి, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక శాఖకు సంబంధించి ఆర్కే షణ్ముఖం శెట్టి, ఓకేనా, ఆర్కే షణ్ముఖం శెట్టి ఆర్థిక శాఖ. నెక్స్ట్ వచ్చేసి రక్షణ శాఖకు సంబంధించి సర్దార్ బల్దేవ్ సింగ్, ఓకే. నెక్స్ట్ రైల్వే శాఖ తీసుకుంటే జాన్ మతాయ్, ఓకేనా, జాన్ మతాయ్ గారు రైల్వే శాఖకు సంబంధించి అయితే ఉన్నారన్నమాట. నెక్స్ట్ న్యాయశాఖకు సంబంధించి బిఆర్ అంబేద్కర్, చాలా ఇంపార్టెంట్ అండి. బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనము గత పరీక్షల్లో మనకు ఈ బిట్ అయితే రావడం జరిగింది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి కార్మిక వ్యవహారాల శాఖకు సంబంధించి బాబు జగజ్జీవనరావు, ఓకే. నెక్స్ట్ ఆహారం మరియు వ్యవసాయ శాఖ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఓకే. నెక్స్ట్ విద్యాశాఖకు సంబంధించి మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఇది కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్ ఇది, ఓకే. నెక్స్ట్ ఆరోగ్య శాఖ రాజ్కుమారి అమృత్ కౌర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో మనకు దీని మీద కూడా బిట్ అయితే రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ పరిశ్రమలు మరియు పౌర సరఫరాల శాఖకు సంబంధించి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. నెక్స్ట్ వాణిజ్య శాఖకు సంబంధించి సిహెచ్ బాబా వాణిజ్య శాఖకు సంబంధించి. ఇక్కడ కొన్ని పేర్లు 2 టేబుల్స్ సంబంధించి కంపారిజన్ చేసుకుంటే కొన్ని పేర్లు మనకు అదే శాఖకు సంబంధించి కొన్ని మ్యాచ్ అయ్యాయి అన్నమాట, అవి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ కమ్యూనికేషన్ శాఖకు సంబంధించి రఫీ అహ్మద్ కిద్వాయ్. నెక్స్ట్ గనులు మరియు విద్యుత్ శాఖ ఎన్వి గాడ్గిల్, ఓకేనా. ఈ 14 మంది మంత్రులు భారతదేశం యొక్క తొలి మంత్రులుగా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు 1946 తాత్కాలిక మంత్రి మండలి గుర్తు పెట్టుకోలేకపోయినప్పటికీ మ్యాక్సిమం ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీళ్ళు భారతదేశం యొక్క తొలి మంత్రులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద మనకు బిట్టు పడేటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట, ఓకేనా. సో దీంట్లోనే మనకి కాంగ్రెసేతర మంత్రులు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళు చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, నెక్స్ట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, నెక్స్ట్ షణ్ముఖం శెట్టి, నెక్స్ట్ సిహెచ్ బాబా, నెక్స్ట్ వన్ వచ్చేసి జాన్ మతాయ్. సో ఈ 5 మంది కూడా ఎవరంటే కాంగ్రెసేతర మంత్రులు, గుర్తుపెట్టుకోండి జస్ట్, ఓకేనా. సో ఇది మనకు క్యాబినెట్ మిషన్ సంబంధించి తాత్కాలిక మంత్రి మండలి అలాగే భారతదేశం యొక్క తొలి మంత్రుల యొక్క సంబంధిత ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇంతటితో మనకు భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం అనేటువంటి టాపిక్ కంప్లీట్గా అయిపోయింది. సో నెక్స్ట్ మనం సెకండ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.